రే రాత్రి అజ్జగడ్ లెటర్ కొరియర్ చేశాడా? చింపి చెత్తపుట్లో పడేశాం. ఏంట్రా మీరు చేసిన పని? చెత్తపొట్లో పడేయటం ఏంటి? 100 అబద్ధాలు ఆడేనా ఒక పెళ్లి చేయమన్నారు. ఒక్క నిజం చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయాలా? రే ఒక్క నిజం చెప్పడంలో ఉన్న తృప్తి 100 అబద్ధాలు అన్నా రాదురా. మంచి ఫ్లోలో రాశాను. హలో, నిజం చెప్పడానికి కావాల్సింది ఫ్లో కాదమ్మా, ఫీల్ కావాలి. అది లేకే కదరా రాశాను. ఎందుకు లేదు, ఫుల్ బాటిల్ ఫీల్ ఉంది. అదే ఒక్క లార్జ్ ఫీలింగ్ వేసావనుకో, ఫీలింగ్స్ అన్ని తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయి. అలవాటు లేదు కదరా. మాకు మాత్రం ఉందేంటి? మాకుందేంటి? రే ఒకటి ఇదిగో అమ్మ. లార్జ్ ఇదిగో నా మాట అది ఇదిగో. కాదురా. ఇదిగో, లేపు feel నా మీద కావాలి. ఏసే చెప్తా. ఎత్తు. కాదమ్మా, లేపమ్మా. అంతే, 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 దించొద్దు, అంతే, దించొద్దు, అంతే. 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 మంటకుందేంట్రా? నిజం నిప్పు లాంటిది మండుతుంది మరి. అవును, మంట కొట్టదు అంతే. దా, ఇటు, 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 ఇటు. దా, అక్కడ కూర్చో. జాగ్రత్త, దా, కూర్చో. అంతే. అది. అదే. ఆ. ఇప్పుడు ఫీలింగ్స్ వస్తాయి చూడు. ఫోన్ తీసుకో, తీసుకో. ఏయ్, కొట్టు నెంబర్ కొట్టు, చేసేనా? కొట్టేసి. నేను చెప్పానా 6 కొడతాను. హలో చూసావా అక్క బావా? సరే మీరందరూ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళరా. హలో హలో నేను రవిని మాట్లాడుతున్నాను. ఏంటి నేను గుర్తుకొచ్చానా? లేదు, నిజం గుర్తుకొచ్చింది. కరెక్ట్ కరెక్ట్. మన మధ్య ఏ సీక్రెట్స్ ఉండకూడదు. చెప్పండి ఏంటా నిజం? అది వద్దురా. ఏమైందా? ధైర్యం సరిపోట్లేదురా. ఇచ్చే ఫుల్ ఇచ్చే చెప్తా. లేపు, లేపు, లేపు చెప్తున్నాను కదా, లేపు. లేపు రాజా, లేపు. లేపు. అదే, టక, 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 కొడకే. అదే, feel బాగుందా? వస్తుందా? వస్తుందా ఫీలింగ్? బాగుందిరా, వచ్చేసింది. బాగుందా? వచ్చేసింది ఇంకా ఫీల్. ఫోన్ కొట్టు. లైన్ కట్ అయింది అనుకుంటా. ఇప్పుడే కనెక్ట్ అయింది. అదేంటండి మీరు అదోలా మాట్లాడుతున్నారు? నువ్వు అదోలా విను. నేను ఈ నిజం దాచుకొని 3 ఏళ్ళు అయింది. హలో అసలు నేను చెప్పేది మీరు హలో హలో, నేను రవి ఫ్రెండ్ మాట్లాడుతున్నానండి. ఆయనేరండి. సడన్ గా సిస్టమ్ డౌన్ అయిందండి. CEO గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యో ఏదో నిజం చెప్తా అన్నారండి. అదేమి లేదండి. రవి ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారండి మీరు? 35 ఉంటుంది అనుకుంటా కదండి. చూసారండి, మీరు కూడా అలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది. వాడు ఏజ్ జస్ట్ 29 మొన్ననే 28 కొవ్వొత్తులు ఉఫ్ ఉఫ్ అని ఊదారండి. 29? వాళ్ళ అమ్మ వీడికి బాగా తెలివి పెరగారని నాటుకోళ్ళు అడవి మాంసాలు పెట్టి లేతగా ఉండాల్సిన వాటిని మొదలు టెంకం తయారు చేసిందండి. ఈ లోకంలో వాడి వయసు 29 అని మీకు నాకు ఆ భగవంతుడికి మాత్రమే తెలుసండి. ఏమండి, మ్యారేజ్ జరిగే లోపల ఐశ్వర్య లాగా సన్నగా పుల్లలా తయారవుతానన్నాడండి. ఈ విషయం చెప్పాలని మీకు ఫోన్ చేశాడండి. అయ్యో ఇది చెప్పడానికి ఇంత మొహమాట పడ్డారా? అవునండి. ఏం పర్లేదు, నేను అర్థం చేసుకున్నానని చెప్పండి. మీరు చెప్పారని మా వాడికి చెప్తానండి. ఓకే సిస్టర్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అరే వీడు చాలా మంచోడు. వీడి మంచితనం ఇవ్వాలి కాకపోయినా రేపైనా అమ్మాయి తెలుస్తుంది. మనం చేసింది మంచో చెడు ఆ భగవంతుడికి తెలియాలి. నేను చెప్పేదే నిజం. రై వాడిని చూడండిరా, నిద్రలో కూడా నిజం నిజం కలరిస్తున్నాడు. ఇప్పటికైనా జరిగింది చెప్పండి రా. మేము చూసుకుంటాం కానీ నువ్వు పోవోయ్. రే ఆడికి కానీ ఇంకెవరికి కానీ ఈ విషయం చెప్పినావు అనుకో, మా అందరి మీద ఒట్టే. మీరు బాగుపడరు, వాడిని బాగుపడరు. పోవో. చెప్పేదే నిజం. గుడ్ మార్నింగ్. రాత్రి ఏమైందిరా? అబ్బా నిజం చెప్పేశా. చెప్పేసావా? నీకు ధైర్యం ఎక్కువైపోయి నిజం చెప్పేశావు. లావణ్యం ఉంది. పెళ్లికి ముందు నిజం చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి. లేవండి. రే నాకేదో డౌట్ వేస్తుందిరా, ఒకసారి ఫోన్ చేస్తాను. అవుతున్నారు ఇప్పుడు. ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి. అమ్మాయి ఫోన్ చేస్తున్నాడు రా. హలో హలో చెప్పండి. రాత్రి నేను చెప్పిన దాని గురించి అసలు ఆ విషయం గురించి మీరేం టెన్షన్ పెట్టుకోకండి. నిన్నటితో మీరేంటో పూర్తిగా అర్థమైపోయింది. అయినా జరిగిన దాంట్లో అత్తయ్య గారి తప్పు కూడా ఉందిలేండి. అమ్మ కోరిక కాదనిలేక నాకు అర్థమైందండి. రే నన్ను అర్థం చేసుకుందిరా. అంటే మీకు ఈ పెళ్ళి ఓకే కదండి? డబుల్ ఓకే మిస్టర్ చింతకాయల రవి, కేర్ ఆఫ్ సైబర్ వేవ్. బార్ పేరు కూడా చెప్పేసిందిరా. ఓహో రాంగ్ నెంబర్ చేసాడేమరా?
కానీ ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దండి. భలేవారే, మొగుడు పెళ్ళాలన్నాక 190 ఉంటాయి. అందరికి చెప్పుకుంటారా ఏంటి? సరే గాని ముందు మీరు ఎప్పుడొస్తున్నారో చెప్పండి. మీరు ఓకే అనేసారు కదండి, రేపే టికెట్ బుక్ చేస్తాను. ఉంటానండి. బాయ్. బాయ్. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్. చింతకాయలు రవి వెట్స్ మామిడికాయలు లావణ్య. పెళ్లి పార్టీ అదిరిపోవాలి మావా. అమెరికాలో పడి క్లబ్లో పడి పబ్బుల పండగ. హాయ్. వీటి వాలకం చూస్తుంటే బానే ఉన్నాడు. వాళ్ళకం బానే ఉంది, గొంతే చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇది నా బర్త్ సర్టిఫికేట్, నా ఏజ్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్, నా హెల్త్ ప్రూఫ్, కాండక్ట్ సర్టిఫికేట్, నా క్యారెక్టర్ ప్రూఫ్, నా శాలరీ సర్టిఫికేట్, నా శాలరీ ప్రూఫ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మనుషులు మోసం చేయొచ్చేమో కానీ పేపర్స్ మోసం చేయవు. అందుకే నేను పేపర్ వర్క్ నమ్ముతాను. ఈ రోజు నుంచి మీరు నమ్మండి. కాగితాలదే ఉందండి, చింపితే చిరిగిపోతాయి. మనుషులు నమ్మండి. మా సునీత ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా? తిన్నోళ్ళు ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చారా? పేపర్ వర్క్. తింటే మీకే తెలుస్తుంది. నేను తిని తెలుసుకోను, తెలుసుకున్నాకే తింటాను. ఫస్ట్ మా అమ్మ తినాలి, తర్వాత మా నాన్న తినాలి, పక్కింటి వాళ్ళు తినాలి, నా ఫ్రెండ్స్ తినాలి, ఆ తర్వాతే నేను. హలో హలో, ఏంటా మూమెంట్? దూరం దూరం ఏంటా లింక్? అరే వీణ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్షిప్ సర్టిఫికేట్ ఉందా? పేపర్ వర్క్. డూ యువర్ పేపర్ వర్క్ అండ్ కమ్ మ్యాన్. పేపర్ వర్క్. సర్టిఫికెట్. మీరు సునీతని బాగా చూసుకుంటారని నమ్మకం లేదండి. నో, నేను సర్టిఫికేట్స్ ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటాను అంతకంటే కేర్ఫుల్ గా చూసుకుంటాను సునీతని. సర్టిఫికెట్ ఉందా? అంతకుముందు ఎవరిని ఉంచుకున్నావా? ఉంచుకుందేమన్నా సర్టిఫికెట్ ఇచ్చిందా? లేదా? పేపర్ వర్క్ అమ్మా, పేపర్ వర్క్ చేసుకురండి. నెట్లో పెట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తారు. బయలుదేరు. మళ్ళీ కనిపిస్తే డెత్ సర్టిఫికెట్ నా కొడగా ఊపుకుంటూ వచ్చేస్తారు. ఫస్ట్ డే ఫెయిల్. వీడి కాకపోతే ఇంకోడు లిస్ట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నువ్వేం వరీ కాకు. వీడు నా ఫ్రెండ్ అజయ్, సునీతరా. హలో. హాయ్, నైస్ టు మీట్ యూ. ఫెడెక్స్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్, మంచి జాబ్, వెల్ సెటిల్డ్. Oh my god! Hi. I can't believe it. What is You so look so nice. gorgeous. నువ్వేంటి ఇక్కడ? ఇది నా రెస్టారెంట్. This is my restaurant, babes. తను నా ఫ్రెండ్. దిస్ ఇస్ రవి అండ్ దిస్ ఇస్ అజయ్. హాయ్. Oh hi, I'm Poo. పూవా? Oh, don't be silly. It's Pooja, Oh. but my friends call me Poo. ఓకే. Oh, I'm sorry. మీరు ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నారు. You carry on. Bye. సారీ అండి, షీఈ్ మై ఓల్డ్ ఫ్రెండ్. సో ఇటు ఏదైనా మాట్లాడరా. నిన్న బ్యాట్మ్యాన్ ఫిలిం రిలీజ్ అయింది, మీరేం చూసారా? లేదండి, నేను పెద్దగా సినిమాలు చూడను. ఓ. ద లాస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ వాజ్ చెక్ దే. కానీ బ్యాట్మ్యాన్ ఈజ్ మై ఫేవరెట్. Batman! I మళ్ళీ love వచ్చింది. Batman. Oh my god, Batman is my favorite too. And the Joker, he's awesome. యూ వోంట్ బిలీవ్ దిస్, నా దగ్గర బ్యాట్మ్యాన్ అండర్వేర్ కూడా ఉందండి. Silly. అండర్వేర్ కదా నాన్న, లైఫ్ లో అండర్స్టాండింగ్ ముఖ్యం కదండి. Oh, I'm sorry. మీరు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. You carry on. Bye. బాయ్. John. సునీత, మనుషుల్ని అర్థం చేసుకుంటే వీడికి చాలా మంచి మనసు. నువ్వేం మాట్లాడినా చాలా ఓపిగ్గా వింటాడు. You know what? నేను మాత్రం వినేవాళ్ళు ఉంటే ఎంత సేపైనా మాట్లాడతాను తెలుసా? అర్థం అవుతుంది. రవి చాలా కామెడీ తెలుసా? బట్ లైఫ్ ఇస్ నాట్ అ జోక్, హా? ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తా అండి. వీడు దేన్ని సీరియస్ గా తీసుకోడు. అయినా మన జీవితాలు మన చేతిలో ఉంటాయండి, అంతా బాబా దయ. బాబా, I love బాబా. He's my favorite దేవుడు. He's just so amazing. నేను కూడా బాబాని బాగా నమ్ముతాను. Oh my god, మాటలో పడి I totally forgot. ఈ రోజు Thursday, it's Aarti time. Okay, Sue, I'm leaving. Bye. See you. Bye. నేను కూడా వస్తాను. బై. Okay, come on, let's leave. Bye. నీ నేటివ్ ప్లేస్ ఏంటి? పున్ను రా. నీ కోసం తీసుకొచ్చినాడు, నా దేసుకుపోయింది. పూ అంటే పూ. నా ఫ్రెండ్ అజయ్ పెళ్లి చేసుకున్నారు తెలుసా? ఆ బ్యాడ్ న్యూస్ నాకు ఇప్పుడే తెలిసింది. భక్తుల్లా వెళ్ళి భార్యాభర్తలా తిరిగి వచ్చారు. అంతా బాబా దయ. అవును, మనం ఎలాగో వాళ్ళ పెళ్లి చూడలేకపోయాం. అట్లీస్ట్ రిసెప్షన్ కన్నా వెళ్ళి ఒకసారి హాయ్ చెప్పేసి వచ్చేద్దాం. ఓకే? రే రవి, రిలాక్స్డ్గా ఉండరా. తెలుగాడు అంటే వాడికి ఇష్టం అని చెప్పాడు కదా, చేస్తాడు జాబు. డోంట్ వరీ. ఈ టైంలో నీళ్లు పడుతుందా? అయిపోయింది. మిస్టర్ చింతకాయల రవి. వస్తున్నా.
కమేన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ అలా ఉన్నారు? ఐ ఫీలింగ్ ఆల్ రైట్? మంచి ఫిజిక్, బ్రాడ్ షోల్డర్స్, బ్యూటిఫుల్ లోయర్, టూ మచ్. షర్ట్ ఎదిరింది, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ప్యాంటు కూడా ఉంటే బాగుండేది. జస్ట్ 1 minute ప్లీజ్. నౌ కెన్ ఐ కమ్ ఇన్ సార్? కమేన్. ఇంత కొంచెం జస్ట్ ఏదో. టేక్ యువర్ సీట్. వెల్ మిస్టర్ చింతకాయల రవి, కార్తీక్ నీ గురించి చెప్పాడు. Thank you. నువ్వేం చేసావు? ఇదిగోండి. ఓ, ఏంటిది నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా, 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కో సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 yearsలో పాస్ అయ్యావు. ఏంటోనండి అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది. చదువు దొబ్బింది. సరే, విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుడ్డు కొట్టుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి, చెప్తాను. అందరూ పడుకున్నాక మేటనొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాపా, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా. వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. అలా అనకండి సార్, మీరు ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేను ఉన్నాను. చూడు బాబు, నీ టాలెంట్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదయ్యా. అలా అనకండి సార్, టాలెంట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్లో ఉండదు, బ్రెయిన్లో ఉంటుంది. మీరే ఆలోచించండి. సరే, నీకంత బ్రెయినే ఉంటే 4 రోజుల్లో నీకు ఇష్టమైన కోర్స్ చేసుకునిరా, జాబ్ ఇస్తాను. మీరు నిలబడండి. కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడండి, టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే, ఒక్క రిక్వెస్ట్ చెప్పండి. ఈసారి ప్యాంట్ వేసుకునిరా. ఎవరి షాప్ వెంకట. ఐ నో. ఇదేంటి బాసు, నేనేదో అనవసరం కమిట్ అయిపోయాను. వీడేంటి కోర్సు గీసి అంటున్నాడు? వెరీ సింపుల్ రవి. మ్యాన్హాటన్లో బర్క్లే కాలేజ్ అని ఒకటి ఉంటుంది. దాని ఎంట్రన్స్ క్లియర్ చేస్తే 30 daysలో నీకు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్పిస్తారు. అప్పుడు వెంకీ డోర్స్ చచ్చినట్టు ఏదో జాబ్ ఇస్తాడు. పాస్ అయితే వెంకీ డోర్స్ ఇవ్వడం ఏంటి బాసు, ఆ బిల్ గేట్స్ కార్డు ఇస్తాడు. సర్లే, నువ్వు పెట్టి ఏదో ఒకటి చేసి ఆ ఎగ్జామ్ ఏదో రేపే రాస్తాను. హే పద్మ, ఇప్పుడే తాను ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాను. ఇక్కడ కూడా చింతకాయల రవి అంటే ఎవరు మాకు తెలియదనే చెప్తున్నారు. ఎనీవే, నీకు తెలిసిన సర్కిల్లో నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి, రైట్? I am Diana, Senior Faculty, Berkeley College. All right, class. You have your questions and answers in front of you. You have 30 minutes. Begin the exam. It starts now. ఏందంత ఫాస్ట్గా రాసేస్తున్నారు? పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టుంది. మనకి ఈజీయే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. Tyler, what are you doing? ప్రేయర్ టు గాడ్, గాడ్ ఆఫ్ ఎగ్జామ్స్. Right. ఓకే. వాట్స్ టుడే? ఇట్స్ ట్యూస్డే. ఓ, బ్లాక్ ఇస్ లక్కీ. యా. హూ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ మౌస్? అంటే ఎలకపిల్ల, దాన్ని ఇన్వెంట్ చేయటం ఏంటి? దాని అమ్మ ఇన్వెంట్ చేసింది. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారేంటి? కాస్త చూపెట్టరా, ఎదవలు ఏం చూపెట్టరు.
మాత్రం చాలు దవతలు పడేస్తాను. What are you doing? మ్యామ్ ఐమ్ జస్ట్ రైటింగ్. You were copying. This belongs here. You write there. ఓకే. You understand? అండర్స్టాండ్. టూ మచ్. నథింగ్ మ్యాన్. Last 10 minutes to go. Thank you. అయిపోయానురా బాబు, ఇది పాస్ అయిపోతే అయిపోయాను. What? What are you doing? What are you doing? No ma'am, just a gift. What's that? Just a gift, ma'am. No, no. Ma'am, please. You're trying to bribe me? You're trying to bribe me? No. You're trying to bribe me? No. You're trying to bribe me? my marriage, No. everything will be Get my out. dream. Please, ma'am, Get the hell out of my class. బాబు గారు మీకు తెలుసా సింతకాయలు విడిదిట్లో దిగుతారట. ఇంకొక రోజు టైం ఉంది. దిగనే, మనకు కావాల్సింది అదే కదా. ఇంతలో దిగుద్ది కెలికెత్తా. బస్సు వచ్చేసింది. Oh, village, it's hot, yeah. What a beautiful village. సో హాట్. విడిదింట్లో బారుంటదా? వీళ్ళ సాఫ్ట్వేర్ ఏంటండి? అండర్వేర్లు దొబ్బేసిలా ఉన్నారు ఎదవలో. వీళ్ళకి మామూలు రేంజ్ లో వెల్కమ్ చెప్పకూడదురా, బూతులు పక్కలేసిపోవాలి. ఎలా? అలా ఎలా ఉంటుందా మన వెల్కమ్? అమెరికా దగ్గర రీసెంట్ వచ్చేసిందండి. అలాగే ఉంటది. ఈ పెందుత్తి బాబుతో పెట్టుకుంటే సింతకాయలు రాలిపోతాయి. ఏం జరిగిందిరా? నీ బూత్తు బద్దలేదురా. ఎలా ఉంది నా వెల్కమ్? ఎవడ్రా నువ్వు? మా పెందుర్తి బాబు గారికి బాంబు పెడతావురా? వీడు పెందుర్తి బాబు అయితే నేను చీమ కుర్తి బాంబునిరా. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాడు అడగరా. ఏదో మాటనా? ఈ పెళ్లికొచ్చా, మీ ఊరికొచ్చా, మా చింతకాల రవి బాబా తోడుగా వచ్చా. తోడు పెళ్లి కొడుకునే వచ్చా. అర్థమైందా బచ్చా? అర్థం అవ్వతే మళ్ళీ అడుగురా లుచ్చా. బంగారు కొండ ఎక్కడున్నావా? నానా అయ్యయ్య వీడు మా అబ్బాయి అండి, చాలా మంచోడు. అప్పుడప్పుడు వీడు మంచితనం చూసి నా మీద నాకే కుళ్ళొచ్చేస్తది. నానా ఏంటి? రారా, అమ్మ నీ కోసం అల్లల్లాడిపోతుంది. నానా నేను వీళ్ళతో కొంచెం పాడు. ఇప్పుడు దాకా వాడుకున్న చాలేవా, రావా.